మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. యోబు గ్రంథము 38వ అధ్యాయం నుండి దేవుడు పలికిన మాటలు గ్రంథస్థం చేయబడ్డాయి. వాటిని మనం వివరించుకుంటున్నాం. గత భాగాలలో ఎన్నో విషయాలను మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆ క్రమంలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములను మీ చెంతనే ఉంచుకొని దేవుని వాక్యమును చెబుతున్నంతసేపు, మీరు వింటున్నంతసేపు జాగ్రత్తగా పరిశీలించాలని, దేవుని యొక్క జ్ఞానాంశములను నేర్చుకోవాలని మీ అందరికీ నేను మొట్టమొదట సూచిస్తూ యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం నుండి చూడవలసిందిగా తెలియజేస్తున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనం నుంచి. అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయై పారునట్లును, మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలసములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఈ మాటలలో దేవుడు కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నాడు. అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడెవడు? హృదయమునకు తెలివినిచ్చినవాడెవడు? మనిషి అంతరింద్రియాలలోనైనా, మనిషికి తెలివినైనా దేవుడే ఇవ్వాలి. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రత్యక్షంగా మనం చూసినప్పుడు అంతరింద్రియములలో అనేటువంటి ఆ పదం దగ్గర మేఘములలో అనే మాట మనకు కనిపిస్తుంది. మూల భాషలో మీరు చూడగలిగితే మేఘములలో. అలాగే హృదయము అనే మాట దగ్గర మీరు ఫుట్నోట్లో చూడగలిగితే నక్షత్రములు అనే మాట మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సందర్భం అంతా కూడా యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటలకు పైన కావచ్చు, ఆ తర్వాత కొనసాగింపు కావచ్చు, ఈ మాటలన్నీ కూడా దేవుడు ఆకాశమందలి శక్తులను గూర్చి మాట్లాడుతున్నాడు. వాటన్నిటినీ తయారు చేసినది, వాటన్నిటినీ నడిపించుచున్నది ఆయనే అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. అంతరింద్రియములలో జ్ఞానముంచినది దేవుడు, హృదయమునకు తెలివినిచ్చినది దేవుడు. ప్రత్యక్షంగా ఈ సందర్భానికి వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఎందుకంటే పాఠ్యాంశం, మనం ఈ పాఠ్యాంశంలో దేవుడు తయారు చేసినటువంటి ఈ సృష్టి శక్తులను గూర్చి, వివిధమైనటువంటి పదార్థాలను గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఆ క్రమంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మేఘములలో జ్ఞానమునుంచినవాడు ఎవడు? మేఘములలో జ్ఞానముంది, మేఘములలో జ్ఞానముంది, నక్షత్రములలో తెలివి ఉన్నది. ఇక ఆ మాటలకు కొనసాగింపును కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మేఘములు వర్షించుట,
దానిని మనకు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు అంటున్నాడు. చూడండి, మీ అంతరింద్రియములలో దేవుడు ఉంచిన జ్ఞానమును ఒక్కసారి మీరు బయటకు తీయండి. ఈ మాటలను ఆలోచన చేయండి. మీ హృదయములో దేవుడు ఉంచిన తెలివిని ఒక్కసారి ఉపయోగించండి. ఇదిగో దేవుని మాటలను ఆలోచించండి. లోకమందు ఎల్లప్పుడూ జానడి పొట్టను పోషించుకోవడానికి మాత్రమే కాదు, మీ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొనుటకు అంతరింద్రియములలో దేవుడుంచిన జ్ఞానాన్ని ఉపయోగించాలి. హృదయమునకు దేవుడు ఇచ్చిన తెలివిని ఉపయోగించాలి. అది ఈ మాటలలో రెండింటిని గూర్చి మనకు దేవుడు తెలియజేస్తున్న సత్యం. ప్రియులారా, మేఘములో దేవుడు జ్ఞానాన్ని ఉంచాడు, నక్షత్రములలో దేవుడు తెలివిని ఉంచాడు. మేఘములను జ్ఞానము చేత వివరింపగలిగిన వాడెవడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీకు దేవుడు అనుగ్రహించిన ఆ జ్ఞానము చేత, నీ అంతరింద్రియములలో ఉన్న జ్ఞానము చేత మేఘములను నీవు తెలుసుకోగలవా? మేఘములలో ఉన్న జ్ఞానమును నీవు గ్రహించగలవా? ఇదే దేవుడు అడుగుతున్నాడు. ఈ సృష్టిలో దేవుడు జరిగిస్తున్న కార్యక్రమాల వెనుక జ్ఞానం ఉంది, తెలివి ఉంది. అప్పుడు దేవుడు ఉన్నాడని మీకు అర్థమవుతుంది. అప్పుడు అవన్నీ దేవుని శక్తి వలన నడిపింపబడుతున్నాయని మీకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ముందు వాటిలో ఉన్న జ్ఞానమును తెలుసుకోండి. నిజంగా మాట్లాడితే ఈ లోక శాస్త్రాలను బాగా అభ్యసించిన వారికి దేవుడు బాగా అర్థం కావాలి. ఈ లోక శాస్త్రాలను బాగా అభ్యసించిన వారికి, తెలుసుకున్న వారికి దేవుడు చాలా త్వరగా అర్థం కావాలి. ఎందుకంటే వారికి చాలా సులభం, దేవుడిని అర్థం చేసుకోవడం చాలా సులభం. లోకమందు ఏ విద్య లేనప్పుడు, లోకమందు ఏ విషయం తెలియనప్పుడు దేవుడు వారికి అర్థం అవ్వటం కాస్త కష్టమేమో కానీ, లోకమందు విద్యలన్నీ తెలుసుకున్నప్పుడు, కూస్తో కాస్తో లోకమందు కొంత పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకోవటం చాలా సులభం. కానీ నేడు తారుమారైపోయింది. విద్య లేని వారు దేవుణ్ణి బాగా అర్థం చేసుకుంటున్నారు, విద్య కలిగిన వారు వింత పశువులుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు? కేవలం గర్వం. విద్య కలిగిన వారు, విద్యావేత్తలుగా పిలువబడుతున్న వారు, శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారు వారు ఏమనుకుంటున్నారంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు వారు. అందువలన వారు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. విద్య లేనివారు మాకేం తెలియదు కదా అని దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నారు. అయితే అవకాశం అయితే ఎవరికి ఎక్కువగా ఉంది? విద్య కలిగిన వారికే దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. జ్ఞానము చేత మేఘములను వివరించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే మేఘములో ఏముంది? జ్ఞానం ఉంది. మేఘములో జ్ఞానం ఉంది, నక్షత్రాలలో తెలివి ఉంది, సృష్టి కార్యక్రమాలలో దేవుడు అద్భుతమైనటువంటి ప్రజ్ఞను ఉంచాడు. కనుక ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ బలము ఇవన్నీ దేవునివి అని మీకు ఇప్పుడు అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే మీరు వాటిలో ఉన్న జ్ఞానమును కనుగొంటారో అప్పుడు ఆ జ్ఞానము దేవునిది, దేవుడు ఆ జ్ఞానమును వీటిలో ఉంచాడు అని మీకు అర్థమవుతుంది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడెవడు? మేఘములలో జ్ఞానం ఉందా? అజ్ఞానంగా ఉన్నాయి ఆ మేఘాలు. మేఘములలో జ్ఞానము లేదనుకుంటున్నారా? ఏమీ లేకుండానే మేఘములు వర్షిస్తున్నాయి అనుకుంటున్నారా? వర్షాలు అలా పడుతున్నాయి అనుకుంటున్నారా? ఇందులో అపూర్వమైనటువంటి జ్ఞానం ఉంది. వివరిస్తే ఆశ్చర్యపోతారు. మేఘములలో అపూర్వమైనటువంటి జ్ఞానం ఉంది. ఎవ్వరూ ఆ జ్ఞానమును అందులో ఉంచలేదు, పరలోకమందున్న దేవుడు తప్ప. మనుషుల యొక్క పని ఏంటంటే ఆ జ్ఞానమును తెలుసుకొని ఆ జ్ఞానమును ఉంచిన దేవుని దగ్గరకు వారు చేరుకోవడమే మనుషుల యొక్క పని. మనుషులు మేఘములలో జ్ఞానాన్ని ఉంచలేదు. ఆ జ్ఞానం అర్థం చేసుకోవడానికే మనుషులకు చాలా సమయం పడుతుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడు ఎవడు? అలాగే ధూళి బురదయై పారునట్లుగా, మంటిపెడ్డలు ఒకదానికి ఒకటి అతుక్కునేటట్లుగా, అంటుకునేటట్లుగా మేఘములను కదిలించేవాడు ఎవడు?
ఆకాశమందు మేఘాలను చూడండి, ఒక ధూళి బురదగా పారుతున్నట్టుగా అప్పుడప్పుడు అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటాయి. భూమి మీద నుండి మనం చూస్తున్నప్పుడు, ఆ మేఘాలను చూస్తున్నప్పుడు తెల్లని మేఘాలు, ఒక్కొక్కసారి బూడిద రంగులో ఉండేటువంటి మేఘాలు, కారు మబ్బులు కూడా అలా దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటాయి. ఒక ధూళి బురదగా పారేటట్టుగా. ఎంత మంచి ఉదాహరణ, ఎంత మంచి రూపకాలంకారాన్ని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు చూడండి, మనకు అర్థం కావటానికి. ఎందుకంటే మేఘముల దగ్గరకు వెళ్ళి మనం చూచి, మేఘముల దగ్గర కూర్చుని వాటిలో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి మనం అక్కడికి వెళ్ళలేదు కదా, భూమి మీద ఉన్నాం మనం. భూమి మీద మనకు దగ్గరగా ఉన్నదేంటి? ధూళి, బురద, మంటి పెడ్డలు. మట్టిలో ఉన్నాం కదా, మట్టి మీద నివసిస్తున్నాం కదా, కనుక దేవుడు వాటిని ఒక రూపకాలంకారంగా మనకు తెలియజేస్తున్నాడు. ధూళి బురదయ్యి పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానికి ఒకటి అంటుకొనున్నట్లును ఒక పెద్ద మేఘం వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మేఘం ఉంటుంది, రెండు కలిసిపోతాయి, ఒక మేఘంగా తయారవుతాయి, మరో చోటకు ప్రయాణం చేస్తాయి. అలాగే ఒక్కొక్కసారి మేఘములు విడిపోతుంటాయి కూడా. మేఘము విడిపోతే అక్కడ అదృశ్యమే, అక్కడ విశాలమే, ఇకేం కనిపించదు. అప్పటి వరకు మేఘాలు ఉంటాయి, ఆ తర్వాత మేఘాలు కనిపించవు. మేఘము అదృశ్యమైతే అక్కడ ఏమీ కనిపించదు. మేఘములు ఒకదానికి ఒకటి కలుసుకుంటే పెద్ద మేఘాలుగా తయారవుతాయి. వీటిని దేవుడు ఇక్కడ రూపకాలంకారంలో చూపిస్తున్నాడు చూడండి. అవి ఎలా ప్రవహిస్తున్నాయంటే, అవి ఎలా ప్రయాణాలు చేస్తున్నాయంటే, ధూళి బురదయ్యి పారునట్లుగా, మంటి పెడ్డలు ఒకదానికి ఒకటి అంటుకొనున్నట్లుగా అవి కనిపిస్తున్నాయి. దేవుడు ఆకాశమందు ఉంచినటువంటి ఒక కలశంలోని నీరు పోసినట్టుగా వాటిని భూమి మీద వర్షింపజేస్తున్నాడు. వర్షమును భూమి మీద ఆయన కురిపిస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు చూడండి, ఆకాశమందలి కలశములలోని నీటిని కుమ్మరించువాడెవడు, మేఘములలోని నీటిని కుమ్మరించువాడెవడు అని దేవుడు అడుగుతున్నాడు. వీటిలో ఉన్న జ్ఞానమును మీరు కనుగొంటే, ఈ జ్ఞానమును ఉంచినది దేవుడని మీకు అర్థమవుతుంది. దేవుడని మీకు అర్థమైతే అప్పుడు ఏం చేయాలి? దేవుని మాటలకు మీరు లోబడి దేవుని కొరకు మీరు బ్రతకాలి. ఇదే ఆయన కోరుకుంటున్నటువంటి విషయం. ఆయన ఈ మాటల ద్వారా మానవాళికి తెలియజేయాలనుకున్న సత్యం. ప్రియులారా, చక్కగా ఆలోచన చేయండి. మేఘములు, మేఘములలో ఉన్న జ్ఞానము. అసలు మేఘాలు ఎలా తయారవుతున్నాయి? శాస్త్రవేత్తలకు తెలిసినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి కొద్దిపాటి జ్ఞానం ఏంటి? అసలు మేఘాలు ఎలా తయారవుతున్నాయి? భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి నీటి భాగాన్ని దేవుడు ఆవిరి వలె, ఆవిరి రూపంలో పైకి తీసుకుని వెళ్తున్నాడు. మేఘాలు తయారయ్యేటువంటి పద్ధతి, భూమి ఉపరితలం మీద కనిపిస్తున్నటువంటి నీటిని, అవి సరస్సులలో ఉన్నటువంటి నీరు కావచ్చు, నదులలో ఉన్న నీరు కావచ్చు, సముద్రములలో ఉన్న నీరు కావచ్చు, ఎక్కడైనా సరే దేవుడు ఎక్కడైతే నీటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఉపరితలపు నీటిని, పైభాగంలో ఉన్నటువంటి నీటిని దేవుడు ఆవిరి రూపంలో పైకి తీసుకుని వెళ్తున్నాడు. ఆ జ్ఞానమును ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. నీటి చక్రం మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే ఎండ బాగా కాస్తుందో అప్పుడు ఆ ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆ గాలిలో తేమ శాతం పెరుగుతుంది, ఆవిరి రూపంలో నీరు పైకి వెళ్తుంది, ఆకాశంలోనికి వెళ్తుంది. పైకి వెళ్ళే కొద్దీ నీరు అలా ఆవిరి రూపంలో పైకి వెళ్ళే కొద్దీ చల్లబడుతుంది. దేవుడు చల్లబరుస్తున్నాడు. క్రింద ఉన్నప్పుడు ఆవిరి రూపంలో ఉంది, పైకి వెళ్ళినప్పుడు చల్లబడుతుంది. చల్లబడుతుంది కనుక మనకు ఏ రూపంలో కనిపిస్తుంది? మేఘము రూపంలో కనిపిస్తుంది. చల్లబడుతున్నది కనుక మేఘం రూపంలో కనిపిస్తుంది. ఆ మేఘం నిండా ఏముంది? మంచి నీరుంది, వర్షపు నీరుంది. ఈ వర్షపు నీటిని ఎక్కడ కురిపించాలో అక్కడ ఆయన కురిపిస్తున్నాడు. ఒక కలశంలోని నీటిని కుమ్మరిస్తున్నట్టుగా మేఘములో ఆ నీటిని దేవుడు మరలా ద్రవీభవింపచేస్తున్నాడు. భూమి మీద మంచి నీటిగా, అంటే క్రిములు, కీటకాలు, ధూళి, బురద, మట్టి ఇవన్నీ కూడా ఆవిరి రూపంలో పైకి వెళ్ళవు కదా, కేవలం స్వచ్ఛమైన నీరు. అందుకే రెయిన్ వాటర్ ఈజ్ ఎ ప్యూర్ వాటర్ అని తెలియజేస్తారు. వర్షపు నీరు మంచి నీరు, స్వచ్ఛమైన నీరు. ఎందుకంటే డిస్టిలేషన్ మాదిరిగా మనం కొంత వాటర్ని డిస్టిల్ చేస్తే అందులో నుండి ఆవిరిని తీసుకుని వచ్చి మరలా దానిని ద్రవీభవింపజేస్తే అది ఎంత శుద్ధమైనటువంటి నీరు అని మనం భావిస్తామో, అలాగే దేవుడు ఈ ప్రక్రియను సృష్టి ఆరంభం నుంచి మానవుడు ఈ భూమి మీద బ్రతకడం ప్రారంభించిన నాటి నుండి దేవుడు ఈ కార్యక్రమాన్ని భూమి మీద జరిగిస్తున్నాడు.
వర్షమును దేవుడు కురిపింపజేస్తున్నాడు. ఉపరితలపు నీటిని దేవుడు ఆవిరి రూపంలో పైకి తీసుకుని వెళ్తున్నాడు. పైకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆ నీరు చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత అది ఒక మేఘముగా తయారవుతుంది. మేఘములో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు మీరు. మేఘముగా తయారయ్యేటువంటి పద్ధతిని మీరు నేర్చుకుంటున్నారు. భూ ఉపరితలం మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. ఆవిరి రూపంలో పైకి వెళ్ళినటువంటి నీరు ఆవిరిగానే ఉండకుండా అక్కడ ఏమవుతుంది? అది చల్లబడుతుంది. చల్లబడిన తర్వాత ఒక మేఘం రూపంలో మనకు కనిపిస్తుంది. ఒక మేఘం రూపంలో మనకు కనిపిస్తుంది. ఈ మేఘాన్ని దేవుడు ఒక కంటైనర్గా చూస్తున్నాడు, ఒక ట్యాంక్గా చూస్తున్నాడు. మనం వాటర్ ట్యాంక్ చూస్తాం. వాటర్ అంతటిని నింపినటువంటి ఇంటి మీద ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని మనం చూస్తున్నాం కదా. ఇంటి పైన వాటర్ ట్యాంక్ పెట్టుకుంటున్నాం. ఎందుకు? ఇంటి అంతటికి సరఫరా చేయడానికి. ముందుగా మోటార్ ద్వారా నీటిని తోడి వాటర్ ట్యాంక్ నింపుతాం. ఆ వాటర్ ట్యాంకులో ఉన్న నీరు మన అవసరాలకు తగ్గట్టుగా మనం వాడుకుంటాం. అది ఎక్కడికి వెళ్ళాలి? కిచెన్లోనికి వెళ్ళాలా, లేక బాత్రూంలోనికి వెళ్ళాలా, లేక ఇంకా ఏదైనా ఒక రూమ్లోనికి, లేకపోతే ఇంకా ఎక్కడైనా బయట ఒక ప్రాంతానికి, గార్డెన్లోనికి వెళ్ళాలా, మనం ఆలోచించి దానికి తగ్గట్టుగా ఆ పైప్ లైన్ వేసుకుంటాం. మనం దానిని ప్లంబర్ చేస్తాడు. ప్లంబింగ్ సెక్షన్ అదంతా. మోటార్ ద్వారా ముందుగా నీటిని మనం పైకి తోడుకొని స్టోర్ చేసుకుంటున్నాం. ట్యాంకులో స్టోర్ చేసుకుంటున్నాం. ట్యాంకులో స్టోర్ అయినటువంటి నీటిని మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటున్నాం. ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఆ ట్యాప్ తిప్పి వాడుకుంటున్నాం. తర్వాత బంద్ చేస్తున్నాం, కట్టేస్తున్నాం. మనం ఎప్పుడైతే వినియోగించుకుంటామో ఆ నీరంతా ట్యాంకులో అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ నీటి వినియోగాన్ని ఆపు చేస్తామో ఆ నీరు అలా నిలబడుతుంది, స్టోర్ అవుతుంది. ఆ వాటర్ అక్కడ భద్రపరచబడుతుంది. ఇట్టి మాదిరిగానే మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు భూ ఉపరితలం మీద ఉన్నటువంటి నీటిని తేమ రూపంలో, ఆవిరి రూపంలో, వాయు రూపంలో ఆకాశంలోకి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ ఒక వాటర్ ట్యాంక్గా దాన్ని సిద్ధం చేస్తున్నాడు. మేఘములో ఉన్న జ్ఞానము, అక్కడ నీటిని దేవుడు భద్రం చేస్తున్నాడు. భద్రపరిచినటువంటి ఆ నీరు అనేకమైనటువంటి వాటర్ ట్యాంకుల మాదిరిగా కనిపిస్తుంది. ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉండొచ్చు, ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉండొచ్చు. ఈ వాటర్ ట్యాంకులన్నీ ఎలా ఉన్నాయి? ధూళి బురదయ్యి పారునట్లుగా, మంటి పెడ్డలు ఒకదానికి ఒకటి అంటుకున్నట్లుగా. ఈ పద్ధతిని దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు భారీగా వర్షాలను కురిపించాలనుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు కొద్దిగా వర్షాన్ని కురిపించాలనుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు అసలు వర్షమే లేకుండా చేయాలనుకుంటున్నాడు. కనుక ఇవి ఏ ప్రాంతంలో ఎంత పరిమాణంలో వర్షించాలనేది దేవుడు నిర్ణయించడానికి అనుకూలంగా దేవుడు వీటిని ఎలా తయారు చేశాడు? దేవుడు వీటిని ఎలా సృష్టించాడు? ధూళి బురదయ్యి పారునట్లుగా, మంటి పెడ్డలు ఒకదానికి ఒకటి అంటుకున్నట్లుగా ఆ పద్ధతిలో వీటిని సృష్టించాడు. అప్పుడు దేవునికి చాలా సులభం అవుతుంది. ఎందుకంటే అందులో జ్ఞానాన్ని ఉంచాడు దేవుడు. అందులో జ్ఞానాన్ని ఉంచాడు దేవుడు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత వర్షం కురవాలో ఇప్పుడు దేవుడు నిర్ణయించి అక్కడ ఆ ట్యాప్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ వర్షాన్ని అక్కడ కురిపిస్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచినటువంటి అద్భుతమైనటువంటి మాటలు, ఆయన జ్ఞానమును మీరు ఆలోచన చేస్తే, ఆయన ఇంత జ్ఞానాన్ని నా మనుగడ కొరకు, ఈ భూమి మీద నేను బ్రతుకుట కొరకు, నా వలె జనులందరూ బ్రతుకుట కొరకు దేవుడు ఎంత జ్ఞానాన్ని పొందుపరిచాడా? ఇంత జ్ఞానాన్ని ముందుగా ఆయన నిర్ణయించాడా? ఆయన ఎంత జ్ఞానము కలిగిన వాడు, జ్ఞాన సంపన్నుడు ఆయన. ఆయన మాటలను నేను ఎంతగా గౌరవించాలి, ఆయనకు నేను ఎంతగా విధేయత చూపించాలి, ఆయన కొరకు నేను ఎంతగా బ్రతకాలి అనేది మీకు అర్థమవుతుంది. ఈ జ్ఞానం మీకు అర్థమైతే. మేఘములో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమును వివరింపగలవాడెవడు అంటున్నాడు. అందుకే దేవుడు మేఘము ఒక నీటి ట్యాంక్గా మీరు చూడగలిగితే, ఆ ట్యాంకులు ఎక్కడ కురవాలో అక్కడికి వెళ్ళి, అక్కడికి ప్రయాణం చేసి, ఒక ధూళి బురదగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా చాలా సులభంగా వెళ్ళిపోతుందో, అలాగే ఆకాశంలో ఆ మేఘాలు అలా ప్రయాణం చేసి ఏ ప్రాంతంలో కురవాలి, ఏ పట్టణంలో కురవాలి, దేవుడు వాటిని ప్రవహింపజేస్తున్నాడు. అక్కడ వాటిని దేవుడు ద్రవీభవింపజేస్తున్నాడు. అక్కడ అవి ద్రవీభవిస్తే ఎలా కురుస్తున్నాయి? మంచు రూపంలో కురిసేటువంటి మేఘాలు కూడా ఉంటాయి. మంచు రూపంలో, అలాగే వర్షం రూపంలో, అలాగే వడగండ్ల రూపంలో. అంటే దేవుడి దగ్గర ఉన్నటువంటి మేఘములను మంచు రూపంలోనూ ఆయన కురిపించగలడు, వర్షం రూపంలోనూ ఆయన కురిపించగలడు. ఘన పదార్థంగా దేవుడు వాటిని భూమి మీదకు విసరగలడు. వడగండ్ల మాదిరిగా దేవుడు వాటిని భూమి మీదకు విసరగలడు. ఏది చేయాలన్నా ఆయన దగ్గర ఎంతో చక్కని సిస్టమ్ ఉంది. దీనిని మీరు జాగ్రత్తగా గమనించాలి.
మంచు కురుస్తుంది. మంచు కురుస్తున్నప్పుడు మీరు గమనించగలుగుతున్నారా? ఆకాశం నుండి దేవుడు మంచును కురిపిస్తున్నాడు. చల్లదనం కోసం దేవుడు మంచును కురిపిస్తున్నాడు. రైట్. వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్నప్పుడు మీరు ఆలోచించగలుగుతున్నారా? ఆ మేఘములలో నుండి దేవుడు ఇప్పుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. వడగండ్లు పడుతున్నాయి. వడగండ్లు పడుతున్నప్పుడు మీరు ఆలోచించగలుగుతున్నారా? దేవుడు ఇప్పుడు మంచు రూపంలో కాదు, వర్షం రూపంలో కాదు, వడగండ్లను విసురుతున్నాడు. ఇదంతా ఆయన జ్ఞానం. ఎక్కడ ఏ విధంగా ఈ మేఘములను కురిపించాలో ఆయనకు తెలుసు. ఈ మేఘములలో ఉన్నటువంటి నీటిని ఎక్కడ ఏ విధంగా దేవుడు ద్రవీభవించి కురిపించాలో ఆయనకు తెలుసు. ఆయన నిర్ణయిస్తాడు. వరదలు వచ్చేసాయంటారు, గ్రామాలు గ్రామాలే కనిపించడం లేదంటారు, ఇళ్లకు ఇల్లే కొట్టుకుపోయాయి అంటారు. చూసారా? అటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలు చూస్తున్నప్పుడు దేవునికి భయపడాలి. ఇది దేవుని వలన జరుగుతున్న కార్యక్రమం. దేవుని అదుపులో ఉన్న సృష్టి, దేవుని మాట వింటున్న సృష్టి. ఇదిగో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలకు కారణం అని మొట్టమొదట తెలుసుకోవాలి. ప్రపంచం తెలుసుకోలేదు. మానవజాతి ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం తెలుసుకోలేదు. దేవుని మాటలను విన్న తర్వాత మీరు తెలుసుకోవాలి. దేవుని కొరకు మీరు ఆలోచించాలి. దేవుని జ్ఞానములో ఉన్నటువంటి శక్తిని గ్రహించాలి. ప్రియులారా, మేఘములు అవి ద్రవీభవించటం, వర్షముగా భూమి మీద కురియటం, వీటిలో ఉన్న జ్ఞానమును గూర్చి పలుమార్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేశాడు. ఇప్పుడు ఆ సంగతులను మనం ఒక్కొక్కటిగా చూద్దాం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయన మేఘమును ఏం చేస్తాడు? జలముతో నింపుతాడు. చెప్పాను కదా, పైన మనకు ఎంప్టీ వాటర్ ట్యాంక్ ఉంటుంది. మనం దానిని నీటితో నింపుకుంటాం. నీటితో నింపుకున్నటువంటి వాటర్ ట్యాంకులో ఉన్న నీటిని మనం అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటాం. దేవుడు ఆకాశంలో ఉన్నటువంటి మేఘములను జలములతో నింపుతున్నాడు. ఈ విధంగా, ఈ మాదిరిగా మీరు ఆలోచన చేయండి. అవన్నీ వాటర్ ట్యాంకులండి. వాటర్ ట్యాంకులన్నీ అలా వెళ్ళిపోతున్నాయి. మనం ఆకాశంలో చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు అలా ఆ ఆకాశపు కొనల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు రావాలని. ఎప్పుడైతే ఉపరితలంలో ఆ ఆకాశపు భాగంలో ఆ పీడనాన్ని దేవుడు మారుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అల్పపీడనం వచ్చిందో అప్పుడు ఆ మేఘాలన్నీ కూడా వర్షించడానికి సిద్ధం అవుతాయి. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. మేఘములను జలములతో నింపుతున్నవాడు ఆయనే. ఎక్కడున్నాయి ఈ మాటలు? ఇంకెక్కడైనా ఉన్నాయా? మేఘములో ఉన్న జ్ఞానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది చూడండి. మేఘములను ఆయన జలములతో నింపుతున్నాడు. జలములతో నింపినటువంటి ఆయన ప్రవహింపజేస్తున్నాడు. మన వాటర్ ట్యాంక్ ఎప్పుడు ఒకచోటే ఉంటుంది. ఎందుకంటే లైన్లు వేసుకున్నాం దానికి. మనం పైప్ లైన్లు వేసుకున్నాం కదా దానికి. అది కొంచెం కూడా కదలకూడదు. కదిలిందంటే లైన్లు బ్రేక్ అయిపోతాయి, లైన్లు విరిగిపోతాయి. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ట్యాంకులను కదుపుతున్నాడు. ఆయన ఎలా కదుపుతున్నాడు? ధూళి బురదయ్యి పారునట్లుగా, మంటి పెడ్డలు విసిరినట్టుగా మేఘములు ట్యాంకులే ఎలా కదిలిపోతున్నాయి చూడండి. ఆకాశంలో మీరు కనులెత్తి చూస్తే భారీ ఆకారంలో ఉన్నటువంటి ట్యాంకులు ఇంత దూరం నుంచి మనం చూస్తున్నా అంత భారీగా కనిపిస్తాయి అవి. అంటే దగ్గరికి వెళ్తే ఇంకెంత భారీ ఆకారంలో ఉంటాయి మీరు ఆలోచించండి. ఇక్కడి నుంచి చూస్తేనే మేఘాలు ఎలా ఉంటాయి? మన కన్నులు చాలు, మన 2 కన్నులు చాలు, అంత భారీ ఆకారంలో ఉంటాయి. ఈ భారీ ఆకారంలో ఉన్నటువంటి మేఘములను దేవుడు జలములతో నింపుతున్నాడు. వాటి నిండా జలములే ఆవిరి రూపంలో ఉన్నాయి కనుక అంత వ్యాపించున్నాయి, అంత విస్తారంగా ఉన్నాయి, అంత భారీ ఆకారంలో ఉన్నాయి. మరి పట్టణాలను, గ్రామాలను, రాష్ట్రాలను, దేశాలను దేవుడు తడపాలి కదా. ఇంటిని తడుపుకోవడానికే మనకు ఎన్నో బకెట్ల నీరు అవసరం. ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. మనం నింపుకున్నటువంటి వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలన్నా, కడుక్కోవాలన్నా, కడగడానికి, నింపడానికి కాదు, కడగడానికి కొద్ది కొద్దిగా నీరు జల్లుకుంటూ చీపురుతో కడుక్కుంటూ ఆ నీటిని అంతటినీ ఒక చోటకి మనం కాలువలోనికి పంపించేస్తాం. అయితే దేవుడు భూమి మీద వర్షాన్ని కురిపించాడంటే తడపడానికి కాదు, నింపడానికి. నింపేస్తాడు ఆయన. అందుకే అంత భారీ ఆకారంలో మేఘాలు ఉన్నాయి. మేఘములను జలములతో నింపి ఆ మేఘములను దేవుడు ప్రయాణింపజేస్తున్నాడు. ఈ చోటికి వెళ్ళు, ఆ చోటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు.
వచ్చిన తరువాత, జలములు భూమి మీదకి వచ్చిన తరువాత, వర్షం కురిసిన తరువాత, వరదలు ప్రవాహాలై పొంగిన తర్వాత అప్పుడు మనం అనుకుంటాం, ఓ ఈ ప్రాంతంలో విస్తారమైనటువంటి వర్షాలు కురిశాయి. ప్రస్తుతానికి ఈ నెలలో, ఈ నవంబర్ నెలలో 2021 సంవత్సరం ప్రస్తుతానికి మనం ఉదాహరణగా చెప్పుకోగలిగితే చిత్తూరు, నెల్లూరు, కడప, ఈ రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా, అలాగే చెన్నై, తమిళనాడు ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షాలతో అతలాకుతలం అయిపోయాయి. ఇక్కడ వర్షం మనకు కనిపించిన తరువాత వరదలు ప్రవాహాలై పొంగుతున్నప్పుడు మనం తెలుసుకుంటున్నాం, ఇదిగో ఈ ప్రాంతాలలో వరదలు ఉన్నాయని, భయంకరమైనటువంటి వర్షాలు కురిశాయని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా అక్కడ కనిపిస్తుందని ఇప్పుడు మనకు తెలుసు. కానీ దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు దీన్ని? మేఘములను నింపుతున్నప్పుడే నిర్ణయించాడు ఆయన. ఆ మేఘములను నీటి ట్యాంకులుగా ఆయన నింపుతున్నప్పుడే, మేఘములను జలములతో నింపువాడు ఆయనే. జలముతో మేఘము నిండుతున్నప్పుడే ఆయన ఆజ్ఞ ఇచ్చేశాడు, నీవు రాయలసీమ ప్రాంతానికి వెళ్ళిపో, నెల్లూరు, చిత్తూరు, కడప ఈ ప్రాంతాలకు నువ్వు వెళ్ళిపో, నీవు తమిళనాడు ప్రాంతాలను చూసుకో, నీవు కర్ణాటక ప్రాంతాలను చూసుకో, నీవు ఇటువైపు శ్రీకాకుళం, విజయవాడ ఈ ప్రాంతాలను చూసుకో, నీవు అటువైపు హైదరాబాద్ ప్రాంతాలను చూసుకో, నీవు అటువైపు మధ్యప్రదేశ్, నీవు ఇటువైపు గుజరాత్, నీవు అటువైపు బెంగాల్, నీవు ఇటువైపు ఢిల్లీ, ఇది ఒక దేశంలో. ఆ తర్వాత నీవు ఇటువైపు శ్రీలంక, నీవు ఇటువైపు బంగ్లాదేశ్, నీవు ఇటువైపు చైనా, నీవు ఇటువైపు పాకిస్తాన్, ఇంకా ఇంకా ఆ ప్రాంతాలను దాటి వెళ్తే ఎక్కడ కురిపించాలో దేవుడు తన నిర్ణయాలలో వాటిని అమలు చేస్తున్నాడు. ఈరోజు ఒక ప్రాంతాన్ని పరిపాలించడానికి బుర్ర ముక్క చెక్కలైపోతుంది మనుషులకి. 5 ఏళ్ళు పరిపాలించడానికి వారికి చేత కావటం లేదు. ఎంతోమంది మరల యంత్రాంగం ఉంటుంది ఒక చిన్న ప్రాంతాన్ని పరిపాలించడానికి. దేవుడు ఈ సర్వ ప్రకృతిని, ప్రపంచమంతటిని ఎంత గొప్పగా, అది కొద్ది కాలమా, కొన్ని సంవత్సరాల, మానవుడు ఈ భూమి మీద బ్రతకడం ప్రారంభించిన దగ్గర నుండి కూడా దేవుడు ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఎంత చక్కగా వీటన్నిటిని అమలు చేస్తున్నాడు చూడండి. ఆయన ఎక్కడ వాటిని కురిపించాలనుకుంటే అక్కడ వాటిని కురిపిస్తున్నాడు. వచ్చిన తర్వాత మనుషులు తెలుసుకుంటున్నారు ఇక్కడ వరదలు వచ్చాయని. కానీ ఆ వరదలు రావటానికి దేవుడు ముందుగా సంకల్పించాడు, ముందుగా నిర్ణయించాడు. ఆ మేఘములకు దేవుడు ఆజ్ఞాపించాడు, మేఘములను జలములతో నింపేది ఆయన. ఆకాశములోని వర్షమును కలసములోని నీటి మాదిరిగా ఆయన కుమ్మరిస్తున్నాడు. ఈ మాటలను మీరు అర్థం చేసుకుంటున్నప్పుడు దేవుని మీద మీకు గొప్ప అభిప్రాయం కలగాలి. దేవుని మాటలను ఇక మీదట మీరు శిరస్సు వంచి నమస్కరించి వాటిని స్వీకరించి వాటి ప్రకారం మీరు బ్రతకటానికి నిర్ణయించుకోవాలి. అలాగే వ్రాయబడిన మరిన్ని అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథంలో చూడండి. కొన్ని మాటలనే కాదు, దేవుడు చాలా మాటలను వ్రాయించాడు. మీరంతా అర్థం చేసుకుంటారని, వివరణాత్మకంగా ఆయన యొక్క జ్ఞానమును తెలుసుకుంటారని, మేఘములో జ్ఞానము అన్నాడు ఆయన. కనుక ఆ జ్ఞానమును తెలుసుకుంటారని దేవుడు విశేషాత్మకంగా వ్రాయించాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. దేవుని తెలివి వలన, దేవుని ప్రజ్ఞ వలన మరెవరో దీని వెనక లేరు, దేవుడు తప్ప. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. విస్తారమైనటువంటి మంచు కురుస్తుంది. తెల్లవారి లేవగానే మనం గుర్రపెట్టి నిద్రపోతాం, కానీ తెల్లవారి లేవగానే చుట్టూ చూస్తే తెల్లని మంచు. చలికాలంలో తెల్లని మంచు. ఆయా ప్రాంతాలలో, అసలు కొన్ని ప్రదేశాలలో అయితే దేవుడు మంచు ఎలా కురిపిస్తాడంటే రోడ్లను కమ్మేస్తుంది ఆ మంచు. ఆ తర్వాత ఆ మంచు గడ్డలు తొలగించడానికి వారికి ఎంతో కష్టం, అదెంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈరోజు పాశ్చాత్య దేశాల్లో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, మీడియాలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మంచు బిందువులను కురిపించేది ఆయనే. ఆయన తెలివి అదంతా, అది ఆయన తెలివి. భూమి మీద నుండి నీటిని పైకి తీసుకుని వెళ్ళి స్వచ్ఛమైన నీటిగా ఎక్కడ కురిపించాలో మరలా. ఇప్పుడు భూమి మీద నీరు అనుకోండి, కొట్లాడుకుంటారు. భూమి మీద నీటి ప్రాంతాలను
చక్కగా పంచుకోమన్నాం అనుకోండి, కొట్లాడుకోరా? దీనికి మరలా కొన్ని బోర్డులు ఏర్పాటు చేసుకుని ఈ నీటిని ఎంత నిష్పత్తిలో నీవు నేను పంచుకోవాలని ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని, అదేమైనా ఒక రోజులో తెగిపోయేటువంటి సమస్య? 2 రాష్ట్రాల మధ్య సమస్య అయినా, 2 దేశాల మధ్య సమస్య అయినా, నీటి యుద్ధాలే జరిగాయి. నీటి కోసం కొట్లాడుకోరా? నీటి కోసం కొట్లాడుకోరా? దేవుని మీద పరిజ్ఞానం ఉంటే కనుక, దేవుని విషయాలను మనుషులు అర్థం చేసుకుంటే కనుక అసలు ఆ కొట్లాటలే ఉండవు. ఎందుకంటే న్యాయం జరిగించేవాడు పైన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఒకవేళ నీ దగ్గర నీటి రాసులు ఎక్కువగా ఉన్నాయనుకో, ఆ నీటినంతా పైకి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే లేవో అక్కడ కురిపిస్తాడు. సమన్యాయం చేస్తాడు ఆయన. ఆయనకు తెలుసు. కానీ ఆయన మీద ఆధారపడింది ఏది? ఆయన నమ్మిందేది? ఆయన కొరకు బ్రతికిందేది? నిజంగా ఆయన కోసం బ్రతికి చూపించండి. నిజంగా ఆయన మాటలను మీరు గౌరవించి చూపించండి. నీటి కోసం మీరు కొట్లాడుకోవాల్సిన పరిస్థితే ఉండదు. ఎంత ధనం తగలబెడుతున్నారు ఈరోజు దాని పేరిట. నీటి యాజమాన్యాలు, నీటి బోర్డులు, వాటి కోసం మీ విలువైన సమయాన్నంతా వృధా చేసుకుంటూ, అలాగని చివరికి ఫలితం వస్తుందంటే ఫలితం రాకుండా అపవాది అయిన వాడు మిమ్మల్ని అందరినీ ఎంత భయంకరంగా మోసగించాడు, ఎంత భయంకరంగా మోసగించాడు. అపవాది యొక్క కోరల్లో ఉన్నారు మీరందరూ. అపవాది యొక్క కోరలకు చిక్కుకుపోయి ఉన్నారు మీరందరూ. భూమి మీద దేవుడిచ్చినటువంటి నీటిని పంచుకోవడం తెలియక మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కొట్లాడుకుంటూ, ఇదిగో కాలాన్నంతా ఇలాగే వృధా చేసుకుంటున్నారు. దేవుని జ్ఞానాన్ని వినండి. మేఘములో ఆయన ఉంచిన జ్ఞానాన్ని వినండి. ఆయన మేఘాలను ఎందుకు కదిలిస్తున్నాడు, వాటిని ఎక్కడ కావాలంటే అక్కడ ఎందుకు ప్రవహింపజేస్తున్నాడు, ఆయన తెలివి ఉంది అందులో. ఆ తెలివిని గ్రహించండి. మేఘముల నుండి మంచు బిందువులు కురవాలన్నా, వర్షం కురవాలన్నా, వడగండ్లు కురవాలన్నా ఆయన తెలివి వలననే జరుగుతున్నది. అలాగే యోబు గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యోబు గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఇక్కడేమని రాయబడిందో చూడండి. మేఘములు చినిగిపోకుండా ఆ మేఘములలో దేవుడు నీళ్లను బంధించెను. సాధారణంగా ఏ పదార్థాన్నైనా సరే మనం ఒక మూటలో కట్టడానికి, లేకపోతే ఒక చోట భద్రపరచడానికి చాలా సులభం. కానీ నీటిని భద్రపరచడం అంటే అసలు ఎక్కడ కొంచెం కూడా లీక్ లేనిదిగా మనం ఆ కంటైనర్ తయారు చేయాలి. ఒక ఘన పదార్థం అనుకోండి, ఏదో విధంగా ఒక మూల వేసేస్తే అది అక్కడ ఉంటుంది. కానీ నీటిని దాయాలంటే అందుకే ఆ పదప్రయోగం కూడా చూడండి. దేవుడు వాటిని చినిగిపోకుండా, ఎక్కడైనా చిల్లుపడిందా? అర్ధాంతరంగా ఎక్కడైనా ఒకే చోట ఒక దారలా కురిసేస్తుందా? వర్షం మాదిరిగా కాకుండా, మేఘాలు కమ్మకుండా ఎప్పుడైనా ఆ మేఘం చిల్లుపడిపోయి ఒక దార అలా పడిపోయినట్టుగా ఎక్కడైనా మీరు చూసారా? లేదు. ఎందుకు? ఆయన ఆ మేఘములో తెలివిని ఉంచాడు, జ్ఞానాన్ని ఉంచాడు. మేఘములు చినిగిపోకుండా నీటిని ఆయన ఆ మేఘాలలో చాలా చక్కగా భద్రం చేశాడు. అంటే ఆ మేఘాలు ఎంత గొప్పగా ఆయన చేత తయారు కాబడ్డాయంటే ఎక్కడ చిన్న రంధ్రం కూడా లేదు. అంత తెలివి, అంత జ్ఞానాన్ని దేవుడు వాటిలో ఉపయోగించాడు అని అర్థం చేసుకోవాలి. ఈరోజు మానవ ప్రయత్నాలు అనేక విషయాలలో, వారు శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక విషయాలలో విఫలమైపోతూ ఉంటాయి. ఫెయిల్యూర్స్. అందుకే పైలట్ ప్రాజెక్టులు అంటారు. ముందుగా ఒక ప్రయోగం చేస్తారు, అది సక్సెస్ అయితే ఆ తర్వాత దానిని అమలు చేస్తారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రయత్నాలు ఎంత గొప్పగా, ఎంత గాంభీర్యంగా ఉన్నాయి చూడండి. వాటిలో కొంచెం కూడా మలినం కనిపించడం లేదు, ఫెయిల్యూర్ లేదు. ఇప్పటికీ కొన్ని తరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా దేవుడు ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. నీటి చక్రాలను మనం చూస్తుంటే దేవుడు తరతరాలుగా వీటిని జరిగిస్తున్నాడు మనుషుల కోసం. మేఘములలో దేవుడు నీళ్లను బంధించాడు, అవి చినిగిపోకుండా దేవుడు వాటిని తయారు చేశాడు. అందుకనే ఈరోజు ఎంతో క్రమంగా ఆయన అనుకున్న రీతిలో మేఘాలు వర్షిస్తున్నాయి. మనం ఆ వర్షాన్ని చూడగలుగుతున్నాం, మంచును చూడగలుగుతున్నాం, వడగండ్లను చూడగలుగుతున్నాం. ఇదంతా ఆయన యొక్క కార్యక్రమం, ఆయన యొక్క తెలివి వలన జరుగుతున్న కార్యక్రమం. ప్రియులారా, దేవుని మాటలలో ఎంత విశేషమైనటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఆయన తన జ్ఞానము చేత ఇదిగో
ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ శక్తులను గూర్చి, పదార్థాలను గూర్చి వివరించుచున్నప్పుడు ఆయన మీద మీకు ఎలాంటి అభిప్రాయం కలుగుచున్నది? ఆయనను దేవునిగా అంగీకరించగలుగుతున్నారా? ఆయన కొరకు బ్రతకటానికి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? ఆయనకు మీ మీద ఉన్నటువంటి సంకల్పమును గుర్తెరగగలుగుతున్నారా? ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయెను. మేఘములు వర్షముతో నిండి ఉన్నాయి అంటే నీటితో నిండి ఉన్నాయి. మేఘములు ఆ నీటిని ఎక్కడ పోస్తున్నాయి? ఎక్కడ పోస్తున్నాయి? భూమి మీద. భూమి మీద డైరెక్ట్గా ఒకే చోట పోసేస్తున్నాయా? అంటే ఒక ధారలో పడిపోతుందా? ఒక జల్లెడలో నీటిని పోస్తే అలా నీటి బిందువులుగా ఒక స్ప్రే మాదిరిగా ఎలా పడుతుందో అలా పడుతుందండి వర్షం. ఇక మంచు అయితే చెప్పనక్కర్లేదు, ఇంకా చిన్న పార్టికల్స్గా ఆ మంచు బిందువులు కురుస్తాయి. వడగండ్లు అయితే పెద్ద ఆకారంలో పడతాయి. దేవుడు శిక్షించాలనుకున్నప్పుడు వడగండ్లనే కురిపిస్తాడు. పంటలను పాడు చేయాలనుకున్నప్పుడు వడగండ్లనే కురిపిస్తాడు. ప్రియులారా, ఈ విషయాలను మీరు ఆలోచన చేయండి. మేఘములు జలములతో నిండి ఉన్నాయి. ఆ నీటిని మేఘములు భూమి మీద పోస్తున్నాయి. మరలా ఈ మేఘాలన్నీ సముద్రాల్లో ఎక్కువగా కురిసేసాయి అనుకోండి, సముద్రాలు నిండిపోతాయి. కానీ భూమి మీద వర్షాలు ఉండవే. ఈ మేఘాలు భూమి మీద కాకుండా ఇంకెక్కడో వర్షించాయనుకోండి, అసలు ఉపయోగం ఉందా? కనుక దేవుడు ఎంత చక్కగా ఆయన యొక్క గురి ఎక్కడ ఉందో, ఆయన యొక్క ఉద్దేశం ఎక్కడ ఉందో అక్కడే కురవాలి అని ఆయన వాటికి నిర్ణయిస్తున్నాడు. మేఘములు నేళ్లతో నిండి ఉన్నాయి. ఆ నేళ్లతో నిండిన మేఘములు భూమి మీద వాటిని పోస్తున్నాయి. ఆ నీటిని భూమి మీద పోస్తున్నాయి. ఇదంతా మేఘములో ఉన్న జ్ఞానం. ఇదంతా మేఘములో ఉన్న జ్ఞానం. అందుకే దేవుడు ఏమని అడుగుతున్నాడు? మేఘములో జ్ఞానము నుంచిన వాడు ఎవడు? అంతరింద్రియములో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము చేత మేఘములలో ఉన్న జ్ఞానమును నీవు కనుగొనగలవా? గ్రహించగలవా? జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడెవడు? ఈ విషయాలన్నీ నీవు తెలుసుకుంటే ఆ జ్ఞానమును ఉంచినది దేవుడని నీకు అర్థమవుతుంది. దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం నుంచి మీరు చూడగలిగితే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అక్కడ కూడా వీటిని గూర్చి పలికించాడు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును, మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయును, సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడు. ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. ఈ మాటలన్నిటిని మీరు గ్రహించగలిగితే పరమందున్న తండ్రి మేఘములను నీటితో నింపి ఆ నీటి మేఘములను భూమి మీద ఆయన అనుకున్న ప్రాంతాలలో కురిపిస్తున్నాడు. ఆయన యొక్క గర్జనమును వింటే పశువులు కూడా ఆ గర్జనమును తెలుసుకుంటాయి. మనిషి, పశువు కంటే దారుణమైన స్థితిలో ఉన్నటువంటి ఓ మనిషి, నీవు తెలుసుకొనుట లేదా? మేఘములు కమ్ముతున్నప్పుడు, వర్ష సూచన ఉన్నప్పుడు, భారీ వర్ష సూచన ఉన్నప్పుడు జంతువులన్నీ కూడా అప్రమత్తం అయిపోతుంటాయి. ఎందుకంటే వాటికి అర్థమవుతుంది దేవుని యొక్క గర్జనము. ఆయన ధనాగారములో నుండి ఉరుములు మెరుపులు బయలుదేరుతున్నాయి. మేఘములు వ్యాపిస్తున్నాయి. మేఘములు ద్రవీభవించడానికి సిద్ధపడుతున్నాయి. భూమి మీద ఆయన నిర్ణయించిన ప్రాంతాలలో దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. వాటికి అర్థమైపోతుంది. కనుక అవి తెలుసుకుంటున్నాయి. మనిషి, నీవు తెలుసుకుంటున్నావా? నీవు తెలుసుకుంటే దేవుని మాటలను చదవగలవు. నీవు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవు. నీవు దేవునికి నీ మీద ఉన్న సంకల్పాన్ని గ్రహించగలవు. నీవు దేవుని కొరకు బ్రతకగలవు. నీవు పశువుకు ఏ పని అయితే దేవుడు నిర్ణయించాడో ఆ పనిని పశువు చేయుచున్నది. మనిషి, నీకు దేవుడు ఏ పని నిర్ణయించాడో ఆ పనిని నీవు చేస్తున్నావా?
పశువులకు ఉన్నట్టు జ్ఞానము కూడా ఈరోజు మనుషులకు లేకపోయింది. వర్షం వస్తే వర్షం కురుస్తుందిలే అనుకుంటాడు, దానంతటా అదే వస్తుందిలే అనుకుంటాడు. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్నవాడు అలాగే అనుకుంటున్నాడు, దేవుణ్ణి ఎరుగనని చెప్పుకున్నవాడు కూడా అలాగే అనుకుంటున్నాడు. అది ఇక్కడ ఆశ్చర్యం. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వారు పోనీ దేవుని మీద భయభక్తులను చూపిస్తున్నారా? దేవుని కొరకు బ్రతుకుతున్నారా? వర్షం వస్తుందంటే వీడి ఆలోచన అంతా ఎలా ఉంటుందంటే వేరుశనక్కాయలు వేపుకోవాలని అనేటువంటి ఆలోచన. చల్లగా ఉంది కదా, వేడివేడిగా ఏదైనా తినాలని. కానీ దేవుని మీద ఎప్పుడైనా నీ అభిప్రాయం మళ్ళిందా? ఈ వర్షమును కురిపించుచున్నవాడు దేవుడు, దేవుని కొరకు నేను ఆలోచించాలి, దేవుని మాటలను గ్రహించాలి. ఎప్పుడైనా ఇటువంటి భావాలు కలిగాయా? వరద ప్రవాహాల చేత అనేక మంది నాశనం అవుతున్నప్పుడు అయ్యో 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 అనుకుంటున్నారు తప్ప అయ్యా దేవుడు ఎక్కడున్నాడు అయ్యా అని అడగగలుగుతున్నారా? దేవుణ్ణి వెదకగలుగుతున్నారా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను చదివి దాని ప్రకారం ప్రవర్తించడానికి మీ మనస్సులను సిద్ధపరచుకోగలుగుతున్నారా? ప్రారంభం నుండి చరిత్రలు మీరు చూడగలిగితే మేఘము యొక్క ప్రస్థానం చాలా గొప్పది. మేఘములోనే ఇశ్రాయేలీయులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. మేఘములో నుండే తన స్వరమును విరిపింపజేశాడు. పగలు మేఘస్తంభమై వారికి నీడనిచ్చి ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని నడిపించాడు. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు అనగానే మేఘము ఆ ప్రత్యక్షపు గుడారమును, ఆ మందిరమును పూర్తిగా కమ్మి ఉండేది. అప్పుడు ప్రజలు తెలుసుకునేవారు, ఇది దేవుని యొక్క సమాచారం, ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇశ్రాయేలీయులు తెలుసుకునేవారు. ఆలోచన చేయండి, ఒకే మేఘము క్రింద ఇశ్రాయేలీయులందరూ నడిచిరి. ఆ మేఘము క్రింద వారు సాదృశ్య రూపకంలో బాప్తిస్మమును పొందినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మేఘము యొక్క ప్రస్థానం చాలా ఎక్కువ. మేఘములో జ్ఞానమునుంచాడు ఆయన. ఆ మేఘములో ఉన్న జ్ఞానమును గ్రహిస్తే నీవు దైవ జ్ఞానమును, దైవశక్తిని గ్రహించి దేవుని కొరకు బ్రతకాల్సిందే. మరో మాట లేదు, మరో మాట లేదు. వీటిని నడిపిస్తున్నవాడు ప్రపంచంలో ఇంకెవడూ లేడు, దేవుడు తప్ప. పరమందున్న తండ్రి వీటన్నింటినీ క్రమక్రమముగా జరిపించుచున్నాడు. వరద వచ్చినా ఆయన వలనే, సుభిక్షంగా నీ పంట పండినా ఆయన వలనే, నీకు ఒకవేళ వర్షం లేకపోయినా కరువు ప్రాంతంలో నీవు కటకటలాడుతున్నా ఆయన వలనే, ఏది జరిగినా ఆయన వలనే. ఆయన చిత్తాన్ని నీవు తెలుసుకోవాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆయన వలన అనేటువంటి సంగతినే నీవు ఎరుగనప్పుడు, ఆయన వ్రాయించిన మాటల యొద్దకు నువ్వు రానప్పుడు నీవు దేవునికి దూరంగా ఉన్నట్టే. నీవు దేవునికి దూరంగా ఉంటే శిక్షకు పాత్రుడివే. దేవుని మాటలను నీవు పట్టించుకోకపోతే శిక్షకు పాత్రుడివే. కనుక ఈ మాటలను నీకు తెలియజేసి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మేఘములో ఉన్న జ్ఞానమును నీకు నేర్పించి దేవుడు నిన్ను మేల్కొలుపుతున్నాడు. ఇక మీదట దేవుని కొరకు బ్రతుకు. ఇక మీదట దేవుని మాటలను వెలుగుగా ఒక మార్గముగా ఏర్పరచుకుని క్రీస్తు ప్రభువులో నీవు ముందుకు కొనసాగు అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, పశ్చాత్తాపపడు, పాపక్షమాపణ నందు, ప్రభువులో నూతనమైన శిశువుగా జన్మించు, యేసు రాజ్యంలో దేవుని కొరకు జీవించు, అనేక మందిని జీవింపజేయి. దేవుడు ఈ విషయాన్ని ఈ పాఠం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మేఘములను దేవుడు ఇంత గొప్పగా మనకు నేర్పించి అందులో ఉన్న జ్ఞానమును తెలియజేశాడు కదా, అలాగే మేఘముల ద్వారా దేవుడు మరో సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. అదేంటంటే నీరు లేని మేఘాలు కూడా ఉంటాయి. అంటే ఎంప్టీ వాటర్ ట్యాంక్స్. పైకి మేఘంలా కనిపిస్తుంది కానీ అందులో నీరు ఉండదు. అలాంటి మేఘాలను కూడా పైన దేవుడు చూపిస్తున్నాడు. నీరు ఉన్న మేఘాలు ఉన్నాయి, నీరు లేని మేఘాలు కూడా అప్పుడప్పుడు దేవుడు చూపిస్తుంటాడు. అవన్నీ గాలి మేఘాలు. అంటే ఆ మేఘం చూడడానికే మేఘం, కానీ అది ద్రవీభవించదు, దానిలో నీరు లేదు, దానివల్ల ఉపయోగం లేదు. దేవుడు వాటిని కూడా ఒక ఉదాహరణగా పెట్టాడు. ఎందుకు అనుకుంటున్నారు? భూమి మీద మనుషులు వాటి వలె ఉంటారని దేవుడు తెలియజేయడానికి. దేవుని జ్ఞానము వచ్చు, దేవుని జ్ఞానము తెలుసు అనుకుంటున్న వారు చాలామంది నిష్ఫలులుగానే బ్రతుకుతున్నారు. దేవుని కొరకు ఫలము లేని వారుగా బ్రతుకుతున్నారు, చచ్చిపోయిన వారుగా బ్రతుకుతున్నారు అని దేవుడు తెలియచేయటానికి నిర్జల మేఘములను కూడా ఆకాశంలో చూపిస్తున్నాడు. చూడండి, ఆ మాటలను కూడా చూడండి, సంపూర్ణంగా తెలుసుకోండి ఈ విషయాన్ని. మేఘములో ఉన్న జ్ఞానమును పూర్తిగా గ్రహించండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. వీరు నీళ్లు లేని బావులను
పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. దేవుని కొరకు బ్రతకని వారు, దేవుని కొరకు ఫలములను ఇవ్వని వారు, పైకి మాత్రం భక్తి కలిగిన వారి వలె కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు, వీరిని గూర్చి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు చూడండి. వీరు నీళ్లు లేని బావులు. బావి ఉంది కానీ అందులో నీళ్లు లేదు. బావి ఉంది కానీ అందులో నీళ్లు లేనప్పుడు ఎందుకు ఆ బావి? దాన్ని పూర్తి చేయడం మంచిది, లేకపోతే అందులో పడి చచ్చిపోతారు చాలామంది. ఈరోజు అనేక మంది నామకార్థ క్రైస్తవులు, నామకార్థ బోధకులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే బోధకులు అనేక మందిని నాశనంలో నడిపిస్తున్నారు. నీరు లేని బావులు. నీరు ఉన్న బావి అయితే దాహం తీరుస్తుంది, నీరు లేని బావి అయితే ప్రాణం తీస్తుంది. నీరున్న బావి అయితే నీవు అందులో నుండి చేదుకుంటావు, నీ దాహం తీరుస్తుంది. నీరు లేని బావి అయితే అందులోనికి దూకి చచ్చిపోతావు. అక్కడ ఏమీ లేదనుకుంటావు, నడుస్తావు, మధ్యలో ఒక పెద్ద గొయ్యిలా కనిపిస్తుంది, చచ్చిపోతావు అందులో పడి. చూస్తారా, నీరు లేని బావి ఎందుకు ఉపయోగపడదు? అలాగే పెనుగాలికి కొట్టుకుని పోయే మేఘం కూడా ఎందుకు ఉపయోగపడదు? అందులో నీరు లేదు కనుక. నీరు లేని బావిగా, నీరు లేని మేఘముగా ఈరోజు పైకి ఒక విశ్వాసిగా, పైకి ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా కనిపిస్తూ దేవునికి ఫలము లేని జీవితాన్ని ఈ భూమి మీద చూపిస్తున్నావా? అయితే నీవు నాశనం అయిపోతూ అనేక మందిని నాశనానికి నడిపిస్తున్నావని అర్థం. నీవు దేవుని కొరకు ఫలములు ఇచ్చే బిడ్డగా ఉండాలి, దేవుని కొరకు ఫలించే దేవుని బిడ్డగా ఉండాలి. అదే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు మేఘాల ద్వారా ఈ విషయాన్ని కూడా నేర్పిస్తున్నాడు. పైన మేఘాలలో అన్నీ నీరున్న మేఘాలే అనుకోకండి, కొన్ని ఏమున్నాయి? నీరు లేని మేఘాలు కూడా ఉన్నాయి, కొన్ని నీరు లేని మేఘాలు కూడా ఉన్నాయి. వాటిని దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, ఇదిగో పోలిక, ఉదాహరణ మీరు తెలుసుకోవాలని దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నాం అనుకుంటూ, దేవుని పేరు పెట్టబడిన వారుగా ఉంటూ అసలు ఏమాత్రం జ్ఞానం లేని వారుగా ప్రవర్తిస్తున్న వారు ఎందరో ఉంటారు. మేఘములో ఉన్న జ్ఞానం వారికి తెలియదు, ఇక వారిలో జ్ఞానం ఏముంటుంది? కనుక ప్రియులైన నా స్నేహితులారా, సహోదరులారా, సోదరీమణులారా, ఆలోచన చేయండి. దేవుని కొరకు బ్రతకడానికి చక్కని నిర్ణయాలు తీసుకోండి. మేఘము ద్వారా దేవుడు వివరించుచున్న జ్ఞానమును గ్రహించండి. యోధాపత్రికలో కూడా దేవుడి విషయాన్ని తెలియజేశాడు. యోధాపత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? నిర్జల మేఘములు, గాలికి ఇటు అటు కొట్టుకుని పోయే నిర్జల మేఘములు, కల్పింపబడినటువంటి ప్రతి విషయమునకు, అబద్ధమునకు ఇటు అటు తిరిగిపోయేటువంటి ఎందరో నామకార్థ భక్తులు ఈరోజు కనిపిస్తున్నారు. నిర్జల మేఘాలుగా కనిపిస్తున్నారు. అంటే ట్యాంక్ ఆకారంలో కనిపిస్తుంది కానీ లోపల నీరు లేదు. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? గ్రహించగలుగుతున్నారా మేఘములో ఉన్న జ్ఞానము? దేవుడు ప్రకృతిలో ఈ విషయాలన్నింటినీ పోసగుచ్చినట్టుగా భద్రపరిచి, పొందుపరచి మన జ్ఞానాన్ని పెంచుతున్నాడు ఆయన, మనకు నేర్పిస్తున్నాడు ఆయన, మన స్థాయిని ఆయన వృద్ధి చేస్తున్నాడు. కనుక ఆత్మయందు బలపడి మేఘములో ఉన్న జ్ఞానమును తెలుసుకున్న వారై ఇక మీదట దేవుని కొరకు జలములు కలిగిన మేఘము వలె, జలములు కలిగిన మేఘము వలె మీ బ్రతుకును అనేక మందికి నీటిని ఇవ్వటానికి, అనగా జీవజలములను ఇవ్వటానికి ఇక మీదట దేవుని కోసం మీరు బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ అద్భుతమైన జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మేఘములో ఉన్న జ్ఞానమును మాకు నేర్పించారు. ఆ మేఘములో జ్ఞానము నుంచినది మీరే తండ్రి. వాటిని ద్రవీభవింపజేస్తూ భూమి మీద ఆయా ప్రాంతాలను మీరు తడుపుతున్నారు, వాటిని నీటితో నింపుతున్నారు. తండ్రి, ఈ జ్ఞానము నెరిగిన వారు మీ మాటల యొద్దకు వచ్చి మీ కొరకు బ్రతుకుటకు చక్కని నిర్ణయాలు తీసుకునే నిమిత్తం సహాయం చేయండి. ఈ మీ వాక్యము అనేక మందిలో ఫలము తీసుకుని రాగలగడానికి కృప దయచేయండి. వారి ఆత్మీయ జీవితాలు తండ్రి ఫలవంతముగా ఉండటానికి, వృద్ధిని పొందటానికి సహాయమును అనుగ్రహించండి. మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మీ అందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.